వెల్కమ్ టు మందాస్ కిచెన్. ఈరోజు మేము అలాస్కన్ క్రూజ్కి వెళ్ళాం కదా, కార్నివల్ క్రూజ్లో దాని యొక్క టూర్ చూపిస్తాను అనమాట. కార్నివల్ క్రూజ్లో కార్నివల్ క్రూజ్ స్పిరిట్ ఎలా ఉంది, దాంట్లో ఏమేమి ఉన్నాయి, అవన్నిటినీ నేను మీకు టూర్ చేయిస్తాను. సో నాతో రండి మీరు. మేము ఆ రోజు క్రూజ్కి 2 o'clockకి బోర్డ్ అయిపోయాం అనమాట. అది బోర్డ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా 3rd deckలోకి వెళ్ళాము. అది 3rd deck లోపల అనమాట. ఇక్కడ చూడండి అన్ని షాపింగ్ మాల్స్ లాగా అవన్నీ ఉన్నాయి. ఇక్కడికి రాగానే తను మాకు ట్రైనింగ్ ఇచ్చిందంట, సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో ఎవరు కానీ క్రూజ్కి వెళ్తే కనుక, పడవలో వెళ్తే వాళ్ళు కంపల్సరీ మనకి ఈ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్ ట్రైనింగ్ ఇస్తారు. అది మ్యాండేటరీ అనమాట. సో అది మేము పార్టిసిపేట్ అయ్యాం. దాని తర్వాత వాళ్ళు చెప్పారు కదా, మీ రూమ్లు అవైలబుల్గా లేవు, మీరు ఫుడ్కి వెళ్ళండి అని చెప్పారు. సో మేము ఈ ఎలివేటర్ తీసుకొని, నాకు ఈ ఎలివేటర్ అయితే భలే నచ్చిందండి. అన్ని సీ త్రూ కదా, చూడటానికి కూడా ఎంత చక్కగా అనిపించిందో. సో ఈ ఎలివేటర్లో మేము డెక్ 9కి వెళ్ళాం. 10 decks ఉన్నాయన్నమాట. డెక్ 9లో మనకి ఫుడ్ అది సర్వింగ్ చేస్తారు. సో అక్కడికి వెళ్ళేసి మేము ఇంకా ఫుడ్ తిన్నాము. సో అక్కడ ఫుడ్ ఎలా ఉంది అని అంటే అమేజింగ్గా ఉంది. అప్పటికి మాకన్నా ముందే అందరు జనాలు వచ్చేసారు. సో ఫుడ్కి అందరు రెడీ అయిపోయారు కూర్చొని. ఇంకా అక్కడ ఎన్ని వెరైటీస్ అంటే చెప్పలేము. ఇది చూసారు కదా, ఇక్కడ డ్రింక్స్ అన్నమాట. కాఫీ, మీకు ఎలాంటి కాఫీ కావాలంటే ఆ కాఫీ రెడీగా ఉంది. జ్యూసెస్ ఉంటాయి కావాల్సినన్ని, కేక్స్, బన్స్, బ్రెడ్స్, పిజ్జా అయితే 24/7 పిజ్జా చేస్తూ ఉంటారు వాళ్ళు. అలాగే సాలెడ్ బార్ ఉంది. సాలెడ్ తినేవాళ్ళు సాలెడ్ తినొచ్చు. చికెను, బీఫ్, సాసేజెస్, అంటే వెజిటేరియన్ వాళ్ళకైతే ఏషియన్ సాలెడ్ బార్ అని ఒకటి ఉంది, అక్కడ దొరుకుతాయి. బర్గర్స్ అవి కూడా ఉన్నాయి. సో ఇది చూడండి, ఫుడ్ నేను సపరేట్ వీడియో పెడతాను, ఎందుకంటే ఎన్ని సెక్షన్స్ ఉన్నాయో అంత ఫుడ్ అనమాట. ఇదంతా కూడా మనకి అది ఫ్రీ అనమాట, అంటే మనం పే చేసినప్పుడే దాంట్లో ఇంక్లూడెడ్ అనమాట. కాకపోతే దీంతో పాటు వాళ్ళవి కొన్ని రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. సో ఆ రెస్టారెంట్లో మనకు కావాలంటే ఈ ఫుడ్ మనకు బోర్ కొట్టేస్తే ఆ రెస్టారెంట్లో వెళ్ళి తినొచ్చు. అట్లాగే ఇంకోటి ఎంపైర్ రెస్టారెంట్ అని కూడా ఉంది. అది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అదేంటంటే మనం ముందే బుక్ చేసుకుంటే కనుక మనం ఎవ్రీడే దాంట్లో ఈవినింగ్ వెళ్ళి తినొచ్చు. బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, బ్రంచ్ ఉంటుంది, ప్లస్ డిన్నర్ ఉంటుంది. ఇది చూడండి, ఇది అవతల అనమాట, స్విమ్మింగ్ పూల్ దగ్గర అది సాలెడ్ బారు. ఇదేమో ఇట్లా అవతల వైపు కూర్చొని మనము స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని అక్కడ కూడా కూర్చొని తినొచ్చు అనమాట. చూసారా స్విమ్మింగ్ పూల్ ఎంత బాగుందో. ఇంకా పిల్లలు, పెద్దలు, ఇంకా స్విమ్మింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు వాటర్లో ఉంటారనమాట. సో అది ప్రిపేర్ అవుతుంది. ఇంకా అప్పటికి ఇంకా పడవ స్టార్ట్ అవ్వలేదు. సో అందరు రెడీగా వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ జనాలు లోపలికి వస్తున్నారు, తింటున్నారు యథావిధిగా. ఇక్కడ మా వాళ్ళందరూ తిని రిలాక్స్ అవుతున్నాము. ఇది మా గ్రూపు. ఇక్కడ ఏంటి అంటే బార్ సెక్షన్ ఏరియా అనమాట. ఇక్కడ వాళ్ళు పాటలు పాడేవాళ్ళు పాడుతూ ఉంటారు, చూసుకొని ఎంజాయ్ చేస్తుంటారు. బార్లో వైన్, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు తీసుకొని అక్కడ కూర్చొని దాన్ని చూస్తూ ఉంటారనమాట. మేమేమో టైంపాస్కి మేము కూర్చొని పోకర్ ఆడుతున్నాం. చూడండి మా గ్రూపు, మేమంతా పోకర్ ఆడుతున్నాం. సో అక్కడే దానికి వాళ్ళకి ఎదురుగా పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళు. సో ఇది ఈ ఏరియా అనమాట. సో మేము అక్కడ వెనకాల చూసారు మీరు, తను వైన్ని పోస్తోంది. 4-5 గ్లాసులు పెట్టుకొని దాన్ని అట్లా ఉంచుతూ ఉందన్నమాట. నాకు అది మంచిగా అనిపించి దాన్ని వీడియో తీశాను నేను. సో అన్నీ ఎవ్రీడే వాళ్ళు అక్కడ పాటలు కాన్సర్ట్ లాగా ఉంటుంది, పాడుతూ ఉంటారు. ఇక్కడ ఇది 4th floor అనుకుంటా. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళొచ్చు. మొత్తం 10 కదా డెక్స్. సో ఇక్కడ చూడండి పైన ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మీకు అన్ని ఫ్లోర్లు కనబడతాయి. అంత అమేజింగ్ అనిపించింది నాకు. ఆ షిప్లో అంత పెద్దగా ఇవన్నీ వాళ్ళు క్రియేట్ చేయగలిగారంటే అమేజింగే కదా. సో చాలా బాగుండింది. మనం ఒక సిటీలో, చిన్న సిటీలో ఉన్నట్టే అనిపిస్తుంది మనకు దాంట్లో ఉంటే. అక్కడ ఫొటోస్ అనమాట, ఎవ్రీడే మనం ఫొటోస్ దిగొచ్చు. లాస్ట్కి మనం కావాలంటే కొనుక్కోవచ్చు అనమాట, వాడు ఫ్రీగా తీస్తాడు, అన్నీ అక్కడ పెడతారు. లాస్ట్ డే మనం వెళ్ళి మన పిక్చర్స్ మనకు నచ్చితే కనుక మనం కొనుక్కోవచ్చు అనమాట. వాళ్ళు కార్డు ఇస్తారనమాట మనకి. ఆ కార్డ్ పైనే అన్ని మన ఇన్ఫర్మేషన్, మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనం కార్డ్ స్వైప్ చేయాలి. ఇదేమో లెర్నింగ్ అనమాట, సమ్ ఫన్ ఫర్ మైండ్. అది ఇక్కడ ఏంటంటే తను ఆర్ట్ అనమాట, మనకు ఒక బ్యాగ్ ఇచ్చి దానిపైన పెయింటింగ్ వేయమంది. ఫన్ ఫర్ ద మైండ్, గుడ్ ఫర్ ద సోల్ అని. సో మేము ఆక్టోపస్ వేసాము. చూడండి కారిడారు. తర్వాత మా టైం వచ్చామన్నమాట. మేము వచ్చేస్తే మా రూమ్ వచ్చేసి 4116. అయితే వాళ్ళు ఇక్కడ మనకి ఎన్వలప్లో ఇట్లా మనకి ఇట్లా కీ పెడతారనమాట. ఆ ఎన్వలప్ చింపి మనం కీ తీసుకోవాలి. మేము తీసుకున్నాం ఆల్రెడీ. సో తీసుకొని ఇది మా రూము. ఇప్పుడు మేము మా రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. సో అది కీ.
తెలుసు కదా. సో ఇట్లా అనమాట, ఇట్లా వచ్చేస్తే ఇది మా రూమ్. ఇంకా మా లగేజ్ రాలేదు. సో ఈ బెడ్ బాగుంది చిన్నగా ఇది. సో ఇక్కడ విండో, అద్దాలు. సో బాత్రూమ్ ఏది చూడు. ఓకే చూయించు. ఓ చిన్న షవరు, లైటే అదో అది బాత్రూమ్. చిన్నదనమాట, షవర్ కర్టన్తో ఇచ్చారు. షవరు చిన్నది, టవల్స్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. సోపు అంతే, సోప్ ఒకటే ఇస్తారు వాళ్ళు. పేస్ట్ అవన్నీ మనం తెచ్చుకోవాల్సిందే. ఇక్కడనేమో ఇది కూర్చోవడానికి అనమాట. ఇది మంచిగా కూర్చోవచ్చు. టేబుల్ ఉంది ఇక్కడ. బెడ్. రూమ్ అయితే చాలా బాగుంది, చూసారు కదా. విండో కర్టన్ తీస్తే కనుక మనకు విండో నుంచి ఈ లైఫ్ బోటు అదొకటి ఉంది కదా, అదొకటి ఉంది. కింద ఒక వాటర్ కనబడుతుంది, కాకపోతే ఎక్కువ కనబడదు మనకి, అంతే. సో టైం ఉండింది కాబట్టి మేము జిమ్కి వెళ్ళాము పైన. సో నరేన్ అక్కడ జిమ్లో వర్కౌట్ చేస్తున్నాడు. నరేను క్రూజ్లో ట్రెడ్మిల్ పైన ఉన్నాడు చూడండి, జిమ్ చేస్తున్నాడు. సో ఇట్లా ఇదంతా. అక్కడ పైనకి వెళ్తేనేమో వెయిట్స్ అవన్నీ చేసుకోవచ్చు. సో ఇట్లానేమో ఈ ట్రెడ్మిల్స్ అవన్నీ ఉన్నాయి. అట్లా బ్యూటిఫుల్ వ్యూ అనమాట. అంత మౌంటైన్స్ అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి, మాకు కనబడుతున్నాయి. సో ఇట్లా అటు చూసుకుంటూ ఇటు జిమ్ చేయొచ్చు అనమాట. తిను క్రూజ్లో పనిచేస్తుంది అనమాట. తను మాకు జిమ్ అంతా చూపిస్తుంది అనమాట. సో తను మన ఇండియన్ అన్నమాట. చూస్తాను నేను. ఇది వీళ్ళంతా రెడీ అవుతున్నారు అనమాట. ఏంటి, షిప్ స్టార్ట్ అయ్యే ముందు అందరు ఇంకా రెడీ అనమాట దానికి. సో అక్కడ పాటలు అవి పెట్టి అందరూ డాన్సులు వేస్తున్నారు, ఎగురుతున్నారు. ఫన్ బిగిన్స్ అనమాట. ఇప్పుడే స్టార్ట్ అవుతోంది. అక్కడ చూడండి స్పేస్ నీడిల్. ఇటువైపు చూస్తే సముద్రంలో ఇంకా మొదలైందనమాట. ప్రయాణం మొదలవుతుంది కాబట్టి అందరూ డెక్ పైకి వచ్చి వెయిట్ చేసి చూసి. అదంతా డౌన్ టౌన్ సియాటిల్. ఇది పైనుంచి వ్యూ అనమాట. చూడండి కింద మేము డెక్ 10 పైన ఉన్నాము. డెక్ 10 పైన నుండి ఇది డెక్ 9 చూస్తున్నాము. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. సో అందరు అక్కడ కూర్చొని చూస్తున్నారు. చూసేవాళ్ళు, తిరిగేవాళ్ళు తిరుగుతున్నారు. ఫస్ట్ డే కాబట్టి అందరు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఆ పైన వాళ్ళు గోల్ఫ్ ఆడుతున్నారు. సో చూడటానికి వెళ్తున్నా నేను. సో ఇక్కడ మా వాళ్ళు గోల్ఫ్ ఆడుతున్నారు, మా పిల్లలు, మా తమ్ముడు వీళ్ళంతా. సో ఇక్కడ గోల్ఫ్ కూడా ఉందన్నమాట, చిన్న ప్లేస్. పిల్లలు ఆడుకోవాలంటే వాటర్ అనమాట, పార్క్ లాగా. ఇక్కడికి వచ్చి పిల్లలు ఆడుకోవచ్చు. అట్లా పైకి ఎక్కి అట్లా అని వస్తారు. ఇక్కడ ఆడుకోవడానికి పింగ్ పాంగ్, టేబుల్ టెన్నిస్ కూడా ఉందన్నమాట. కింద స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇది ఎవ్రీడే డైనింగ్ ఏరియా అనమాట, డిన్నర్కి. సో ఇది మనము టికెట్లు బుక్ చేసుకున్నప్పుడే దీన్ని బుక్ చేసుకోవాలి. మన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తే కనుక ఎవ్రీడే మనకు ఒక టేబుల్ అలాట్ చేస్తారు. మనం ఉన్న 7 డేస్కి. సో ఆ టేబుల్ దగ్గరే మేము కూర్చోవాలి. అక్కడ మేమంతా కూర్చుంటాం. అది లోపల ఇంకా వేరే వాళ్ళకి కూడా. సో ఈ విధంగా ఈరోజు అందరూ డ్రెస్అప్ అయ్యి రావాలన్నమాట. సో అందరూ ఫార్మల్ వేర్లో వచ్చారు. చూడండి, అటు కూడా చూపిస్తాను. సో ఇదంతా డైనింగ్ ఏరియా. ఇది ఇంకా ఫైనల్గా షిప్ సేల్ అయ్యేటప్పుడు అనమాట. సో నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. ఇక్కడ నుంచి కూర్చొని ఆ షిప్ వెళ్ళేటప్పుడు దాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట, టీ కాఫీ తాగుతూ. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇది జిమ్ ఫుల్ స్వింగ్లో ఉన్నప్పుడు అనమాట, అప్పుడు తీసింది. ఇక్కడ యాడ్ చేశాను నేను. ఇంకొకటి, నేను కెసినో ఉందని చెప్పాను కదా, అయితే నేను వీడియో తీస్తుంటే వాళ్ళు నన్ను తీసుకోవద్దని చెప్పారు. అందుకే నేను ఆ వీడియో మీకు చూపించలేకపోయాను.
చూసారు కదా కార్నివల్ క్రూజ్ స్పిరిట్ యొక్క టూరు. అదొక మినీ సిటీ అనుకోవచ్చు అనమాట. ఒక సిటీలో మనకైతే ఏవేవి అయితే ఫెసిలిటీస్ ఉంటాయో దాని లోపల అన్నీ ఉన్నాయి. అందుకే చాలా మంది క్రూజ్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళ రిలాక్సేషన్ టైం కానీ వెకేషన్ కానీ వచ్చిందనుకోండి దాంట్లో వెళ్తారు. అంటే వాళ్ళకి ఏ దానికి కొదవలేదు. దాంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది, స్పా ఉంది, కెసినో ఉంది, రెస్టారెంట్స్ ఉన్నాయి. అంటే మనం పే చేసి కూడా తినొచ్చు. అట్లాగే ఫుడ్ కోర్ట్ ఉందన్నమాట. అంటే వాళ్ళు ఫ్రీగా 24/7 మనకు పెడుతూ ఉంటారు. లిమిటెడ్ టైం. పిజ్జా అయితే 24/7 ఉంది. ఇంకా ప్లే ఏరియా, కిడ్స్కి ప్లే ఏరియా ఉంది, పెద్దవాళ్ళకి ప్లే ఏరియా ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం స్విమ్మింగ్ చేసుకోవచ్చు, జిమ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయండి. సో ఇట్ వాస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఆ ఫుడ్ అయితే మనం తినలేక చచ్చిపోతాం. మనం అంత ఫుడ్ ఉంటుంది, స్వీట్స్ అన్నీ ఉన్నాయి. నేను అన్నీ మీకు చూపించాను కదా. సో మీకు గనక నా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ అంటే నేను షోర్ ఎక్స్కర్షన్స్కి వెళ్ళాను కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళాము. ఆ ప్లేస్ యొక్క వీడియోలు సపరేట్గా పెడతాను. సో వాటి గురించి వెయిట్ చేస్తూ ఉండండి. అంతవరకు మందాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నుంచి బాయ్ బాయ్.